రోజు రాత్రి ధనవంతునికి చెందిన ఒక తోటలో కాయలు దొంగిలించటానికి ఒక దొంగ వచ్చాడు. కొన్ని కాయలు కోశాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూతి రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగజపం చేయసాగాడు. నౌకర్లు ఆ దొంగను పట్టుకోలేకపోయారు. కానీ ఆ తోటలో జపం చేస్తున్నట్టు ఆ సన్యాసిని చూసి వారు చాలా చాలా సంతోషించారు. మరుసటి రోజు ఆ తోటలో ఒక సాధువు బస చేస్తున్నాడన్న వార్త సుడిగాలిలా ఊరిలోకి పాకిపోయింది. చాలా మంది ప్రజలు పండ్లు తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కళ దగ్గర పెట్టారు. కొంతమంది అతనికి పాదాల వద్ద వెండి బంగారం డబ్బులు కూడా పెట్టారు. నేను దొంగ సన్యాసిని కదా, అయినా ఇంతమంది ప్రజలు నా పట్ల భక్తి శ్రద్ధలు చూపుతున్నారు, ఎంత ఆశ్చర్యం అని ఆ దొంగ ఆలోచించాడు. నేను నిజంగానే సాధువులాగా మారితే మరింత గౌరవిస్తారు అని ఆలోచించి నిజమైన సాధువు కావటానికి తీర్మానించుకున్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే గొప్ప సాధువులాగా మారి భగవంతుని కృపను పొందాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే అందరూ పవిత్రతతోనే గౌరవిస్తారు అని అర్థం.